నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హలో, కావాలంటే బయట నుంచి తెప్పించుకొని తింటాను. నువ్వు వండింది తినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అలా అనుకుంటే నీ కర్మ. చారుకేసా, తను నిజంగా జయంకుల్ డాటరేనా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది సార్? జయంకుల్ ఎంత డీసెంట్ గా ఉంటారు, తనేంటి ఇంత ఇండీసెంట్ గా ఉంది? అంటే సార్, జయంకుల్ని మంగా మేడం గారు కూడా ఇలాగే ఏడిపించేవారని మా నాన్నగారు చెప్పారు. ఓ, అమ్మ బుద్ధులన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మని ఏవైనా అన్నారంటే నేను ఊరుకోను. చారుకేసా, నువ్వు వస్తున్నావా లేదా? సార్ వెళ్ళమంటారా? తగలడు. థ్యాంక్ యూ సార్. స్మెల్ అదిరిపోతుంది అమ్మాయి గారు. ఫస్ట్ టైం వంట చేశాను, ఎలా ఉంటుందో ఏమో. అంటే నా చెల్లిపై నీ ఎక్స్పెరిమెంట్ చేసావా? బాగుంది, ఫస్ట్ టైం అయినా ఎక్సలెంట్ గా ఉంది. అమృతంలా ఉంది అమ్మాయి గారు. హలో చాణక్య గారు, టాక్ విన్నారా? టేస్ట్ సూపర్ గా ఉందంట. ఆ మాత్రం నేను చేయగలను. ఇన్నాళ్ళు నేను చేసిందే వాళ్ళు తిన్నారు. ఇప్పుడు నేను చేసింది మీరు తినొచ్చు కదా. తిన్నాను చెప్పానుగా. నువ్వు కూడా కూర్చో దివ్య. ఎస్, నాకు కూడా ఆకలిగా ఉంది. వావ్, శభాష్ దివ్య, వంట అద్భుతంగా ఉంది. ఎంత బాగుంది, ఎంత బాగుంది. తినాలనుకుంటే ఇప్పుడే వచ్చి తినండి, లేదంటే ఏమీ మిగలదు. అక్కర్లేదు. మంచి డిన్నర్ మిస్ అవ్వకండి సార్. నువ్వు పొట్ట పగిలేలా తిను చారుకేసా. రేపటి బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే తినేసాయి. ఈ డిష్ ని మిస్ చేసుకోవడం ఆయన బ్యాడ్ లక్. ఇలాంటి వంట ఏ స్టార్ హోటల్లోనూ తినుండడు. శశి కూడా పొగుడుతుందేంటి? నిజంగా అంత టేస్టీగా ఉన్నాయా? స్మెల్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేను కుక్ చేసినప్పుడు ఎప్పుడు ఇంత స్మెల్ రాలేదు. అనవసరంగా మిస్ చేసుకుంటున్నానా? వెళ్ళి తింటే? నో, వద్దు.
చారు కేసా సౌండ్ చేయకుండా తినలేవా? సారీ సార్, టేస్ట్ మరీ టెంప్టింగ్గా ఉంది, అందుకే నార్మల్గా తినలేకపోతున్నాను సార్. ఆ సౌండ్ వర్స్ట్గా ఉంది, వినలేకపోతున్నాను. ఇరిటేటింగ్గా ఉంది. ఇబ్బంది పెడుతుంది సౌండా లేదా ఆకలా? ఏగో వదిలేసి వచ్చి తినొచ్చు కదా. నేను తిన్నని చెప్పానుగా. తినకపోతే మొత్తం అయిపోయేలా ఉంది. నిజంగానే మొత్తం తినేస్తారా? నాకేం మిగిల్చరా? లేదు లేదు, ఎంతో కొంత ఉంచుతారులే. అమ్మాయి గారు, ఇంకొంచెం రైస్ పెట్టి ఆ పప్పు అందుకోండి. ఆ, కొంచెం అన్నం పెట్టుకో చారుకేశా. పెట్టండి. ఎంత తింటావురా? వాళ్ళు మిగిల్చినా వీడి వదిలేసేలా లేడే. చా, ఏమైంది నాగభూషణం? వాడి గురించి కనుక్కున్నావా? సారీ మేడం, అభి కలకత్తా నుంచి హైదరాబాద్కి రావడం, ఒక రూమ్ రెంట్కి తీసుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి మాయమవడం, ఇంతకు మించి వివరాలు ఏం తెలియవు మేడం. తెలుసుకోమన్నాను కదా, తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? నా అనుమానం ఏంటంటే దివ్యకి సెక్యూరిటీగా ఉన్న ఆ ఇద్దరిలో ఒకడు అభి ఏమోనని డౌటు. మేడం, నా అనుమానమే నిజమైతే ఆ ఇద్దరిలో ఒకడు మన మనిషి కాబట్టి రెండో వాడు ఖచ్చితంగా అభియే కదా మేడం. వెంటనే మీరు మన వాడికి ఫోన్ చేసి ఆ రెండో వాడి కాళ్ళు చేతులు విరగొట్టి ఇక్కడికి పట్టుకొచ్చామనండి. నేను నీకు అబద్ధం చెప్పానాకెళ్ళా. ఆ ఇద్దరిలో మన వాళ్ళెవరూ లేరు. మేడం, మరి మనవాడు ఎవడ మేడం? ఆ ఇంటి సెక్యూరిటీలో ఒకడు. ఎందుకు మేడం నాతో అబద్ధం చెప్పారు? నా ప్లాన్ బి ఎవ్వరికీ తెలియకూడదని. ఇప్పుడు ఎవడో ముక్కు మొహం తెలియనివాడు మిమ్మల్ని భయపెడుతున్నాడు కదా. సారీ మేడం, ఆ ఇద్దరిలో ఒకడు అవి అయ్యే అవకాశం ఉంది కదా మేడం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు అభి మనుషులు కూడా అయి ఉండొచ్చు. ఆ అభి దూరం నుంచి ఆ దివ్యను చూస్తూ కాపాడుతూ ఉండొచ్చు, లేదా పక్కనే ఉండి రక్షిస్తూ ఉండొచ్చు. అన్నింటికీ అవకాశం ఉంది. అయితే ఈ మాస్క్ మ్యాన్ ఎవరు మేడం? అంటే మిమ్మల్ని బెదిరిస్తున్నాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ఆడెవడో గాని అసాధ్యుడిలా ఉన్నాడు మేడం. హలో హలో మిస్టర్ ఆకెళ్ళ నాగభూషణం. ఎవరో? నేనెవరైతే నీకెందుకు గాని ఫోన్ మీ మేడంకి ఇవ్వు. మేడం, మీకే ఫోన్. ఎవరు? ఎవరో చెప్పట్లేదు మేడం. నిన్ను భయపెట్టిన వాణ్ణి. ఎవడ్రా నువ్వు? స్విచ్ వేసినప్పుడు నీ చేతికి షాక్ తగిలిందే షాక్, అది నేనే. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. దివ్యని టచ్ చేస్తే నెక్స్ట్ ట్రైలర్, ఆపై సినిమా చూపిస్తాను. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నిత్య శ్రీనివాస్ ఇక్కడ. నిన్ను భయపెట్టిన మగాడిక్కడ. చాటుగా వచ్చి వెళ్ళావు. నువ్వేం మగాడివిరా? నేనేం చాటుగా రాలేదు. నేనొచ్చినప్పుడు నువ్వు చూడలేదు. ఒక్కసారి నా ఇంటికొచ్చి నీ మాస్క్ తీసి నీ మొహాన్ని చూపించు. నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు. నీ గతం కళ్ళ ముందు గిర్రున తిరుగుతుంది. నువ్వు ఆశపడ్డది, భంగపడ్డది మొత్తం పీడకలలా గుర్తొస్తుంది. అంటే నా గతంలో నువ్వున్నావా? ఉన్నాను.
దివ్య జోలికొస్తే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. నిన్ను ఫినిష్ చేస్తాను. మొహం చూపించకుండా తిరుగుతున్నావు. నువ్వేంట్రా నన్ను ఫినిష్ చేసేది? ఒకసారి వచ్చి నాకు కనిపించు. అంత తొందరగా చావాలనుందా? ఒక సినిమా డైలాగ్ ఉంది, గన్ని చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకుంటేనే చచ్చిపోతావు. నేను చంపేదాన్ని కానీ చచ్చేదాన్ని కాదు. నువ్వు ఎక్కడున్నా కనిపెట్టి చంపేస్తాను. ఐఎమ్ వెయిటింగ్. ఇంత ధైర్యంగా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అంటే వీడు ఖచ్చితంగా అభి అయి ఉంటాడు. వెంటనే కనిపెట్టాకెళ్ళా. ఓకే మేడం. ఆహా, అమ్మాయి గారు వంటలు అమోఘం, అద్భుతం, అమృతం, అనిర్వచనీయం. ఆహా ఏమి రుచి, అనరామై మరచి రోజు తిన్నా మరి. ఆపుతావా చారుకేసా? తిన్నావు కదా. కడుపు నిండా తిన్నాను సార్. పొట్ట పగిలిపోయేలా తిన్నానండి. అది తెలుస్తూనే ఉంది. ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంతలా పొగడాలా? ఆ వంటలు మీరు తినుంటే తెలిసేది సార్. చచ్చిన తిన్నా. ఎందుకు సార్ పంతానికి పోతారు? ఆకలితోనైనా పడుకుంటాను. తనని ఇంటి నుంచి ఎలా తరిమేలో ఆలోచిస్తాను. అది కష్టం సార్. ఏంటి? మీ ఇష్టం సార్. ఏంటి ఏదో టేబుల్ జరిపిన సౌండ్ వచ్చింది? అది టేబుల్ జరిపిన సౌండ్ కాదు సార్, నా తేనుపు సౌండ్. మరీ అంత ఎక్కువ తిన్నావా? చెప్పాను కదా సార్, పొట్ట పగిలిపోయేలా తిన్నానని. ఇక ఈ రోజు మా ఇంటికి వెళ్ళను సార్, ఇక్కడే పడుకుంటాను విత్ యువర్ పర్మిషన్. హగోరించు. థ్యాంక్ యూ సార్. ఆహా ఏమి రుచి, అనరామై మరచి. వావ్, నా వంట ఇంత ఫేమస్ అవుతుందని, ఇంతమంది ఫ్యాన్స్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ చేయని వాడు దురదృష్టవంతుడు. అంత లేదు. ఎంతుందో తినుంటే తెలిసేది. నీ వంట నేను తింటావా? నెవర్. అంటే ఆకలితో పడుకుంటారా? అది నీకు అనవసరం. సరే, మీ ఇష్టం. అవును, నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా, వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అన్నట్టు మీకెవరు నేర్పించారు? నా గురించి నీకెందుకు? నా గురించి అడిగారుగా. భోంచేసావుగా, ఇక దయచేయి. నీకేమైనా మెమరీ లాసా? 2 days నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కదా. శశిని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. శశి కోసం మాత్రమే నేను ఇక్కడ ఉండట్లేదు. నా వెకేషన్ ఇక్కడే గడిపేద్దామని డిసైడ్ అయి ఉంటున్నాను. ఇక్కడే ఉందని ఉండడానికి? హాయిగా ఉంది, ఉంటున్నాను. అయితే వెళ్ళవన్నమాట. వెళ్ళను. ఒక పెళ్లి కానమ్మాయి ఒక పెళ్లి కానబ్బాయి ఒకే ఇంట్లో ఉంటే సొసైటీ ఏమనుకుంటుంది? ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆలోచించుకో. వయసులో ఉన్నావు, అందంగా ఉన్నావు, కొత్త ప్లేస్కి వచ్చావు. రేపు నీకేదైనా జరిగితే నా పూచి కాదు. ఏంటి భయపడుతున్నావా? సిచ్యువేషన్ చెప్తున్నాను. తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. అలివేలు మంగ తయారు కూతురిక్కడ. ఎవడైనా ఒంటిపై చెయ్యేస్తే వాడి గూబా పెటైప్కాయ సౌండ్ వచ్చేస్తుంది. నాతో పెట్టుకుంటే టార్ మార్ తక్కడ మార్. ఏమన్నావు? కమ్ అగైన్. నీకు స్వీట్ వార్నింగ్ చాణక్య సార్. నీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. అవును, నేను కొంచెం తేడా. నా జోలికొస్తే మాడు పగిలిపోద్ది. దివ్య, వస్తున్నా.
ఇంప్రెస్ అవుతున్నారు. ఆ అమ్మాయి గారి మీద ఫీలింగ్స్ పుడుతున్నట్టున్నాయి. థ్యాంక్ యూ దివ్య. ఇట్స్ ఓకే. హాయిగా పడుకో. మరి నువ్వు? ఆ, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఎక్కువ సంబరపడకండి సార్. నేను వెళ్తుంది వాకింగ్ చేయడానికి. డిన్నర్ చేశాక వాక్ చేయడం నాకు అలవాటు. పద, నేను వస్తాను. మీరెందుకు? మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఒంటరిగా బయటికి పంపను, తోడుగా వస్తాను. పర్వాలేదే, తమరికి మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. కానీ ఆకలితో ఉన్నారు కదా, నడవగలరా? మళ్ళీ మీరు మధ్యలో పడిపోతే నేను మోసుకురాలేను. నీకు ఆ శ్రమ ఉండదులే, నేను పడిపోను. తర్వాత బాధపడకూడదని ముందే జాగ్రత్త చెప్తున్నాను. ఏంటి సెటేరా? కాదు సార్, మీ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. ఏం కాదు, పద. థ్యాంక్స్. అటు చూడండి మేడం, లవ్ కపుల్ జర్నీ బిగిన్స్. వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అది ముఖ్యం కాదు, జంటగా వెళ్తున్నారు చూడండి. ఆ, ఎంత అందంగా ఉంది. అవును చారుకేశా, వాళ్ళు వేస్తున్న అడుగులు 7 అడుగులు కావాలి. వేద మంత్రాలతో వాళ్ళు ఒకటి కావాలి. వదిన ఇంట్లో ఉండిపోవాలి. అన్నీ మనసు మారిపోవాలి. ఆల్రెడీ మారిపోయారు మేడం, లేకపోతే అమ్మాయి గారికి తోడుగా ఎందుకు వెళ్తారు? ఆయన వెళ్ళాలనుకున్నారు కాబట్టే తోడుగా వెళ్ళారు, లేదంటే నన్ను పంపించేవారు కదా. అంటే అన్నయ్య మనసులో వదినుందన్నమాట. ఆ, మొత్తంగా కాదు మేడం, కొద్ది కొద్దిగా అన్నయ్య గారి మనసులోకి అమ్మాయి గారు ఎంటర్ అవుతున్నారు. మరి వదిన మనసులో ఏముందో చారుకేశా? అమ్మాయి గారికి ఇష్టం లేకుండా ఏ పని చేయరు. ఐ థింక్ అమ్మాయి గారి మనసులో కూడా చాణక్య సార్ ఎంటర్ అవుతున్నారేమో. ఏంటి? ఎందుకు ఎందుకు నన్ను చూస్తున్నారు? నేనేం చూడలేదే. మీరు చూశారు. చూడలేదు. నేను చూశాను. నువ్వు చూసి నన్ను చూసావంటావేంటి? తెలివితేటలా? మీరు నన్ను చూడటం నేను చూశాను. ఏదో క్యాజువల్గా చూశాను. క్యాజువల్గా తప్పులేదులే, నా అందం అలాంటిది. అంత లేదు, అందాలకి అమ్మాయిలకి పడిపోయేవాడు కాదు ఈ చాణక్య. మీకు ఏదైనా డిఫెక్టా సార్? ఎక్స్క్యూజ్ మీ. అదే, అందాలని అమ్మాయిలని చూడకూడదు, చూస్తే ఏదో అయిపోతుందన్న డిసీజ్ ఏమైనా ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏదో మా చెల్లెలకి హెల్ప్ చేస్తున్నావు, ఒంటరిగా బయటకు వచ్చావని తోడుగా వస్తే డిఫెక్టివ్ డిసీజ్ అంటావేంటి? తమరితో నాకు ఏం అవసరం లేదు, మీరే కావాలని నా వెంటపడి వచ్చారు. నేనేం నీ వెంట పడలేదు, ఆడపిల్లవని జాలిపడొచ్చాను. నేను ఆడపిల్లని కాదు, ఆడపులిని.
సెక్యూరిటీ హెడ్ ని వెంటలేరు. పైగా నీకు థ్రెట్ ఉంది. ఆ విషయం మర్చిపోయావు నువ్వు. నన్ను నేను కాపాడుకోగలను. ఓకే